ఐ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్. ఇన్ని రోజులు మనం ఇండివిజువల్గా వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్కి కన్క్లూజన్ దొరికింది. ఇట్స్ ఎ సెన్సేషనల్ న్యూస్. మీకు డీటెయిల్డ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ సార్. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్. హాయ్ సార్. అనంత పద్మనాభస్వామి గుడి. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడి ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అని అందరికీ తెలుసు. ఈ గుడి గురించి, దాని పరిసర ప్రాంతాల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 17th సెంచరీలో ట్రావెన్కోర్ కింగ్డమ్ ఆ గుడిని ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి ట్రావెన్కోర్ రాజైన మార్తాండవర్మ వైష్ణవ భక్తుడు. విష్ణువు చేతిలో ఉన్న శంఖాన్ని తన రాజముద్రగా ప్రకటించాడు. ఆ రాజ్యంలో ఉన్న అంతులేని సంపదని ఆ గుడి కిందే 6 నేలమాడగలు కట్టి దాచారు. కొన్ని సంవత్సరాలుగా అంత సంపద ఒకే చోటు ఉండడం వల్ల ఆ గుడి చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎన్సెఫలాటోస్ వుడి, ఈ రేర్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆ గుడి చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడ కనిపించదు. యాంటిగ్వాన్ రేసర్, ఇక్కడున్న చాలా స్నేక్స్లో ఈ రేర్ టైప్ ఆఫ్ స్నేక్ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అన్ని సంవత్సరాలుగా ఈ భూమిలో బంగారం ఉండడం వల్ల ఈ గుడి చుట్టుపక్కలున్న సాయిల్లో కూడా చేంజెస్ వచ్చాయి. అందుకే ఇలాంటి రేర్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ పెరగడం అండ్ నేల మీద పాకుతూ బతికే ప్రాణులు లైక్ రెప్టైల్స్ ఇక్కడికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. అయితే ఇలాంటి మొక్కల్ని అండ్ స్నేక్స్ని రీసెంట్గా జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న ఒక గుడి ప్రెమిసెస్లో చూసాం. అది కూడా వందల సంఖ్యలో. ఆ గుడికి అనంత పద్మనాభ టెంపుల్కి ఏమైనా సంబంధం ఉందా? ఎస్ సార్, సంబంధం ఉంది. వైష్ణవ భక్తుడైన మార్తాండవర్మ అనంత పద్మనాభస్వామి గుడిలానే దక్షిణ భారతంలో 12 వైష్ణవ దేవాలయాల్ని కట్టించాడు. ఈ 12 గుళ్లలో విష్ణుమూర్తి విగ్రహం ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క పోస్చర్లో ఉంటుంది. అందులో ఒకటే జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న ఈ గుడి. ఇక్కడ ఒంటికాలి మీదున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని స్థాపించారు. మా రీసెర్చ్నంతా అనలైజ్ చేస్తే అనంత పద్మనాభస్వామి టెంపుల్లో ఉన్నట్టే ఈ జాస్తిపల్లి టెంపుల్లో కూడా నిధుండాలి. అండ్ అది కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. ఇంకా ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం ఆ గుడిలోకి మనం వెళ్ళాలి. ఎస్. నమస్తే పటేల్ సాబ్, చాలా దినాలకి యాదకొచ్చినా. ఏంది కథ? జల్దీ రమ్మని చెప్పిర్రు. మీ ఊరు పొలిమేరలో ఒక గుడి ఉందిగా, దాన్ని ఎందుకు మూసేశారు? దీనికోసం పిలిచిర్రా? 100 ఏళ్ల క్రితం దేవుడు ఒంటికాల మీద ఉండు ఊరికి మంచిది కాదని గుడి మూసిండ్రు అప్పుడు పూజారులు. అప్పటి నుంచి మేము కూడా అట్లనే పాటిస్తున్నాం. అయినా ఆ గుడితో మీకేంది పంచాయతీ? అదంతా నీకు అనవసరం. మీ గుళ్ళో మాకు పనుంది. మీ ఊరు జనాలకు తెలియకుండా చేసుకోవాలి. మా ఊరు గుళ్ళో మీకేం పని? ఆయన అట్లెట్లు ఊరుకుంటారు జనాలు? 5 కోట్లు ఇస్తా. ఎందుకు సార్ కాలిపిల్లి పైసలు ఖరాబు? ఇవన్నీ అయ్యే పనులు కావు. ఎంత కావాలో చెప్పు. సార్ మీకు అర్థం కావట్లే, మళ్ళీ చెప్తున్నా. దేవునితో ఆటలొద్దు. 20 కోట్లు. 20 కరోడ్ అంటే ఆడుకోవచ్చేమో. 20 కోట్లు ఇచ్చేటంత ఏముంది సార్ మా గుడిలా? లక్ష్మీదేవి ఇంటికొచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీయాలి, ప్రశ్నలేయొద్దు.